హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. బ్యాక్ నెక్ టైట్గా ఉంటే, పట్టేసినట్టుగా ఉంటే అటువంటి ప్రాబ్లమ్ను ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. రిక్వెస్టింగ్ వీడియో అండి ఇది. చూడండి, మనము బోట్ నెక్ పెడతాం కదా, బోట్ నెక్ పెట్టినప్పుడు ఇట్లా పెట్టుకోవాలి. అదే నార్మల్గా భుజాలు ఒక 32 చెస్ట్ అనుకోండి, 5 ఇంచులు లేదా 5.5 ఇంచులు భుజాలు పెట్టేసి 6 ఇంచులు లేదా 5.5 ఇంచులు ఇట్లా భుజాల పొడవు చంక పొడవు పెట్టుకుంటాం కదా. అట్లా పెట్టుకున్నప్పుడు మీరు నెక్ ఖచ్చితంగా ఇట్లా మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా మీరు భుజాలని అండ్ చంక పొడవు నార్మల్గా పెట్టుకున్నట్టు పెట్టేసుకొని ఇలా నెక్ పెడితే ఖచ్చితంగా టైట్ అవుతుంది. ఎందుకు అంటే మీరు ఇక్కడ చూడండి, బోట్ నెక్ మనకి ఇట్లా ప్యాక్ లాగా ఉంటుంది. మళ్ళీ డోరీ పెట్టినా కూడా లేదా హుక్కు కాజా ఇక్కడ పెట్టుకుంటాం కదా, అప్పుడప్పుడు అలా పెట్టినా కూడా ఇక్కడ ఈ నెక్ పెట్టేసినా కూడా పట్టేసినట్టుగానే అవుతుంది. ఎందుకు అంటే మనము ఫుల్ ప్యాక్ లాగా అన్నమాట. బోట్ నెక్ అంటే ఫుల్ ప్యాక్ ఉంటుంది. ఇదేమో నెక్ పెద్దగా ఉన్నప్పుడు మనకు ఇట్లా కంఫర్టబుల్గా ఉంటుంది ఇట్లా పెట్టుకుంటే మనకి. కానీ మీరు ఇలా పెట్టేశారనుకోండి, మొత్తం ఫుల్గా ప్యాక్ అవుతుంది కాబట్టి మనకు పట్టేసినట్టుగా చాలా టైట్గా ఉంటుంది. ఒకవేళ ఇలాగే సేమ్ కుట్టేసిన తర్వాత మీకు బ్లౌజ్ పట్టేసినట్టుగా ఉంటే ఏం చేయాలి అంటే, చూడండి, మధ్యలోకైనా ఫోల్డ్ చేసుకోండి లేదా ఇట్లానే ఉంచేసి ఇక్కడ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఒక స్ట్రేట్గా మార్కింగ్ పెట్టుకోండి. ముందుగా స్ట్రేట్ మార్కింగ్ పెట్టేసుకొని ఆ తరువాత ఇటు నుంచి ఇటు 2 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోండి. 2 ఇంచులు లేదా 2.5. ఒకవేళ మీ సైజు 34 సైజు లోపల అనుకోండి, చెస్ట్ సైజు వాళ్ళైతే 2.5 పెట్టుకోండి. ఇటు నుంచి ఇటు 2.5, ఇటు నుంచి ఇటు 2.5. అంతకన్నా తక్కువ 30, 28 ఉంటే 2 పెట్టేసుకోండి. నెక్ యొక్క వెడల్పు నార్మల్గా మీరు ఎంతైతే పెట్టుకుంటారో అంత పెట్టుకోండి. మీకు ఎంత డీప్ కావాలి అంత. కానీ ఇంకా 2.5కి ఎక్కువ పెడితే మాత్రం మళ్ళీ నెక్ చాలా పెద్దగా అవుతుంది, అట్లా పెట్టొద్దు. ఓకేనా? ఇంకా ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఒక స్ట్రేట్ లైన్ ఈ నెక్ ఎక్కడైతే ఉందో అక్కడికి కలుపుకోండి. ఒక స్ట్రేట్ లైన్ ఇట్లా. ఇప్పుడు మీ నెక్ ఇది కదా, ఇక్కడి నుంచి ఇటు ఇట్లా, ఇటు నుంచి ఇటు 2 ఇంచులు అనుకోండి, 2 లేదా 2.5, 2.5, ఇంతకన్నా ఎక్కువ మాత్రం పెట్టకండి. ఆ తర్వాత మీరు ఈ నెక్ ఏదైతే ఉందో ఇటు నుంచి ఇటు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. బోట్ నెక్ కాబట్టి మీరు ఇది ఒకవేళ చిన్నగా పెట్టారు పెద్దగా పెట్టారు అది కూడా చూసుకోండి. ఆ తర్వాత దీన్ని ఇట్లా దీంట్లోకి కలిపేసుకోండి. ఇది మొత్తం మీరు కుట్టింది ఉంది కదా, ఇందులో మీరు ఖచ్చితంగా గమనించాల్సింది, మీరు నార్మల్ నెక్ పెట్టి ఇలా బోట్ నెక్ కుడితే మాత్రమే ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. లేదంటే కనుక కొద్దిగా వేరేగా చేంజెస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు భుజాలు బోట్ నెక్కు పెట్టినట్టుగా 7 ఇంచులు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఆర్ములు అది చంక పొడవు కూడా 7 ఇంచులు పెట్టుకుంటే అట్లా చేయకండి. ఓన్లీ మీరు ఇక్కడ ఒకవేళ హుక్కు కాజా పెట్టేసుకుంటే ఇక్కడ నాడే పెట్టుకుంటే ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. కానీ నార్మల్ భుజాలు చంక పొడవు పెట్టి మీరు కట్ చేసి తర్వాత నెక్ ఇట్లా కుడితే మాత్రమే ఈ సొల్యూషన్ తీసుకోండి. లేదా మీరు కామెంట్లో పెడితే నేను కరెక్ట్గా దానికి సమాధానం చెప్తానండి. నేను ఇది అందాజాగా నేను ఏం చేస్తాను అయితే మీకు చెప్తున్నాను. ఓకేనా? స్కిప్ చేయకుండా మొత్తము వినండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా మీకు రౌండ్ షేప్ కావాలా లేదా స్క్వేర్ షేప్ కావాలా, ఏ షేప్ కావాలో అది తీసుకోండి. ఇట్లా కొంచెం రౌండ్ తీస్తే సరిపోతుంది. మీరు మధ్యలోకి ఫోల్డ్ చేసి కూడా తీసుకోవచ్చు, నేనైతే ఇలా చెప్తున్నాను. ఇప్పుడు ఇట్లా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ ఏదైతే ఉందో ఈ భుజాల దగ్గర కుట్టు విప్పేసుకోండి. ఫ్రంట్ ఇక్కడ భుజాల దగ్గర మొత్తం ఇక్కడి వరకు మొత్తం కుట్టు విప్పేసుకోండి. కుట్టు విప్పుకున్న తర్వాత ఇక్కడ ఎట్లా అయితే మార్కింగ్ చేసామో అలా
మీరు కుట్టు పెట్టుకోండి. ఫస్ట్ స్టిచ్ వేసేసి పెట్టండి. ఆ తరువాత ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత మీకు పైపింగ్ కావాలా, ఒకవేళ సేమ్ క్లాత్ ఉంటే పైపింగ్ వేయగలను అనుకుంటే పైపింగ్ వేయండి. లేదు అంటే పంపకానికి తగ్గట్టుగా మీరు కుట్టు కోసం ఎంత కావాలి, పావించు కావాలా, ఎంత కావాలి అంతే తీసుకొనేసి దానిపైన కుట్టు వేసుకుంటూ వచ్చేసి నార్మల్గా ఇంకా మనం నెక్ ఎట్లా కుట్టుకుంటామో అట్లాగా కుట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? యూజ్ అయిందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో నార్మల్ నెక్ భుజాలు చంక పొడవు ఎంత పెట్టుకోవాలి, ఇంకా బోట్ నెక్కు అయితే ఎంత పెట్టుకోవాలి, అసలు ఎలా చూసుకోవాలి అనేది చెప్తాను. ఓకేనా? ఇదైతే మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక కామెంట్లో చెప్పండి. ధన్యవాదాలు. 1కి 2 సార్లు చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది.